గొర్రెలు ఇచ్చినామండి. నేను ముఖ్యమంత్రి తర్వాత రివ్యూ చేస్తే రోజు ఇంపోర్ట్ అవుతున్న వేల గొర్రెలు అని తెలిస్తే ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి మనం గొర్రెలు పెంచాలి, మనకు 30 లక్షల మంది యాదవ జనాభా ఉందని దానికి పెద్ద కార్యక్రమం పెట్టి చేసినాం. చాలా సంతోషంగా పెంచినరు. అసలు కేసీఆర్ గొర్రెలు అని మాట్లాడేది ఊళ్ళలో గ్రామాలలో. అట్లాంటి పరిస్థితి వచ్చిండే. వచ్చి బ్రహ్మాండంగా షీప్ పాపులేషన్లో ఇండియాలో మనం నంబర్ 1 అయిపోయినాం, రాజస్థాన్ మించిపోయినాం. అట్లాంటిది అది బంద్ పెట్టేసినారు. ఇలా ఇస్తారా ఇయ్యరా అనిశ్చిత, వాళ్ళ డబ్బులు చెల్లించున్నారు యాదవులు, వాళ్ళంతా కోపం మీద ఉన్నారు. వీళ్ళు వాగ్దానం ఏం చేసిండ్రు, నేరుగా యాదవ సోదరులకు 2 లక్షలు ఇస్తాం, వాళ్ళు చేసుకొని కొనుక్కోని అని చెప్పారు. 2 లక్షలు కాదు, కట్టమాట డిపాజిట్కే దిక్కులేదని చెప్పి ఇలా వాళ్ళ ఆగ్రహం, ఆ గొర్రెల పథకం పోయిందని యాదవులు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు నిలిపేసినో మనకు అర్థమైతే లేదు. ఇది కూడా కేసీఆర్ ఆనవీళ్ళని చెరిపేస్తామనే ప్రయత్నమా, పిచ్చి ప్రయత్నమా నాకైతే అర్థం కాలేదు. ఆ విధంగా అది కూడా దెబ్బతీసినారు. ఇట్లా నీ చేప పిల్లలు కూడా బ్రహ్మాండంగా చేసినాం మేము. అద్భుతంగా మత్స్యకారులు వేల కోట్ల సంపద సంపాదించినారు. ఇలా చేపలు చెరువులలో ఎండిపోయి చచ్చిపోతూ ఉన్నాయి, వాళ్ళు కూడా అయోమయానికి గురైనరు. అది ఇబ్బంది జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చిన దిక్కులేదు గత 5 నెలల నుంచి, రూపాయి కూడా విడుదల లేదు. విద్యార్థులు పెద్ద అయోమయం. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం సార్, కొద్దిగా మీరన్నా రేట్ చేయండి అట్లా ఇస్తారేమో అని నాకు వచ్చి చెప్తా ఉన్నారు. నో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 5 months. ఏం జరిగిందో భగవంతుని తెలుసు. మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అది ఇబ్బందులో ఉంది. గురుకులాలలో కలుషిత ఆహారం, 3-4 విద్యార్థులు చాలా అతీవ్రతకు గురై అందులో 2 చచ్చిపోయినారు. దాదాపు 150 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైనారు. మరి ఈ రకంగా ఏం జరుగుతూ ఉంది అసలు? సమీక్ష లేదు, మన్ను లేదు, మందిని తిట్టడం, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతానము అనడం, ఇటువంటి దురుసు మాటలు తప్ప, అతి ప్రవర్తన తప్ప ఏ ఒక్కటి కూడా లేదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ మేము 20 lakhs పెట్టినాం, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. పేద పిల్లలు చదువుకోవాలని అంబేద్కర్ గారి పేరు మీద, పూలే గారి పేరు మీద మేము ఒక 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి విజయవంతంగా ఇచ్చినాం. ఈవెన్ బ్రాహ్మణులలో ఉన్న నిరుపేదలకు కూడా ఇచ్చినాం. అది కంప్లీట్ క్లోజ్ చేసి పడేసినారు, అది బంద్ చేశారు. ఇట్లా అనేక రంగాలలో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు, కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు, దాని మీద లేబుల్స్ అంటిస్తూ ఉన్నారు కేసీఆర్ పేరున్నదని. అట్లనే అనేక దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ అంటే అసలు మునుపు ఈజీగా ఒక ఎమ్మెల్యేని కలిస్తే నిమిషాల లోపల తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ప్రజలలో. ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీ గారినో కలిస్తే సీఎంఆర్ఎఫ్ అడిగితే అసలు వద్దనకుండా ఇచ్చినాం, మేము నో అనకుండా ఇచ్చినాం. లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయి సీఎంఆర్ఎఫ్తో. అది కంప్లీట్ డెడ్ స్టాప్ చేసినారు. ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. అది కూడా చాలా తీవ్రమైనటువంటి కోపం జరిగింది, ప్రజలలో బాగా కోపం ఉంది.